ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి తనూజ ఏవి ప్లస్ డిమాండ్ పవన్ ఏవి, వీటితోనే మన ఎపిసోడ్ అయిపోయింది అనమాట. తనూజ ఏవిలో అసలు తనుజ అంటే ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఆ ఏవి చూస్తే ఎవరికల్లా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఏడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకంటే నేను తనూజ కళ్యాణ్ ఫ్యాన్ని. ప్లస్ తనూజ కళ్యాణ్ బాండింగ్ చూపించారు. అంటే తను ఫస్ట్ చెప్తుంది కదా, నాకు 8th క్లాస్లో లవ్ స్టోరీ ఉందని చెప్పి, తన పేరు కళ్యాణ్ అని చెప్పి చెప్తుంది. అక్కడ ఒక సాంగ్ కూడా వేయటం, అంటే వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగా చూపించారు. అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరు అలా అనుకోరా, జస్ట్ ఫ్రెండ్స్ లాగా మనం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నామని చెప్పి అనుకున్నారు. బట్ బయట మాత్రం ఎలా పోర్ట్రేట్ అవుతుంది అనుకోరా, ఇండైరెక్ట్గా ఇప్పుడు తనకు అర్థమైపోయింది బయట ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది అనేది. అంటే వాళ్ళిద్దరిది బ్యూటిఫుల్ బాండింగ్ అన్నట్టు మనం అనుకుంటున్నాం. అక్కడ చూపించింది కూడా ప్రతి చోట వాళ్ళిద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటమే కానీ, ఒకరికొకళ్ళు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు తను నాకు ఫస్ట్ మోరల్ సపోర్ట్ అని చెప్పి ఫస్ట్ తనుజ గురించి చెప్తాడు. ఎవరు మన కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ చెప్తాడు, తనుజ నాకు మోరల్ సపోర్ట్, అసలు నేను ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి హౌస్లో అని చెప్పి చెప్పింది తనే. ప్రియా వెళ్ళిపోయిన తర్వాత, శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ తనుజనే నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది, అసలు ఎట్లా ఉండాలో చెప్పింది, ఎట్లా గేమ్ ఆడాలో చెప్పింది. సో తన వల్లే నేను ఇక్కడ దాకా రాగలిగాను, ఇక్కడ దాకా ఉండగలిగాను అని చెప్పి తనుజాతో చెప్పాడు. ప్లస్ బయట కూడా చెప్పాడు అనమాట అందరితో. అది కూడా ఒకటి వచ్చింది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు అంటే ఇంకా మనం ఉండేది ఒక 5 weeks మాత్రమే, 5 weeks తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది అని చెప్పి చెప్తే ఏంటున్నావు అంటే, నేను ఎక్స్ట్రా ఏం అనుకోవట్లేదు, నీ నుంచి ఏమీ ఆశించట్లేదు అని చెప్పి కూడా అంటాడు. అని నేను ఒక్కటే అనుకుంటున్నాను, అసలు నువ్వు ఎందుకు శారీ ఇచ్చావు మా మదర్కి అని చెప్పి అడుగుతాడు. గుర్తుందా? అదొకటి వచ్చింది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి తను వాళ్ళ సిస్టర్ కూతురు వస్తుంది కదా, ఆ పాప వచ్చినప్పుడు బాండింగ్ చూపిస్తారు. అదొకటి. వాళ్ళ చెల్లిని పెళ్లి కూతురులాగా రెడీ చేసినప్పుడు అసలు అవన్నీ కూడా చాలా ఎమోషనల్తో ఉంటాయి కదా. సో అమ్మాయి ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేసింది. యాక్చువల్గా మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి కళ్యాణ్ ఇంతే చూస్తుంటే నేను అడగలే, చూడు అని చెప్పి చూపిస్తుంది. యాక్చువల్గా తను కూడా ఏడ్చింది, ఎమోషనల్ అయింది. బట్ ఎమోషనల్ డ్రామా లేదన్నట్టు సృష్టించేసుకుంది. యాక్చువల్గా ఇవాళ కళ్యాణ్ ఏవి రాలేదు. బట్ కళ్యాణ్ ఏవిలో వచ్చేసి తనూజను మొత్తం చూపించినప్పుడు తనూజ గురించి కళ్యాణ్ బిగ్ బాస్తో ఒకటి చెప్తారండి. ఏంటంటే, నాకు బయట దొరకని బాండింగ్ నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో దొరికింది. బిగ్ బాస్ నాకు అసలు తనూజ నన్ను ఒక తల్లిలాగా చూసుకుంది. అంటే తల్లి మంచి చెడులు ఎట్లా చెప్తుంది అట్లా చెప్పింది. నాకు ఆకలేస్తుందా లేదా అని నేను అడగకుండానే నాకు కావాల్సింది తెచ్చిపెట్టింది. ప్లస్ తను తినకుండా కూడా నాకు ఇచ్చింది. అసలు నాకు మాత్రం తను ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది అన్నట్టు తనుజ గురించి చెప్తాట. అది మనకి అన్కట్ సీన్స్లో ప్రోమోలో వచ్చిందనమాట. సో అది రేపు వస్తుందేమో మరి చూడాలి. అంటే యాక్చువల్గా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రోమో కూడా అంటే షార్ట్స్లో పెట్టాను నేను, అది ప్రోమో కూడా వచ్చిందట. ఏంటంటే శ్రీముఖి ప్లస్ మన ప్రదీప్ ఉన్నాడు కదా, సో వాళ్ళిద్దరు వచ్చేసి హౌస్లోకి వెళ్ళారట. హౌస్లోకి వెళ్ళినప్పుడు మీకు బయట ఆఫర్లు వచ్చినాయి అని చెప్పి డిమాండ్ పవన్కేమో ఒక 2 ఆఫర్లు చెప్పారట. 2 ఆఫర్లు వచ్చినాయి, నీకు వెళ్ళిన వెంటనే నీకోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పి ఒకటి మాత్రం రివీల్ చేస్తున్నారు. అదేంటంటే చెఫ్ మాత్రం ఇప్పుడు ప్రాజెక్ట్ కేవర్ జరుగుతుంది కదా, అది నెక్స్ట్ సీజన్లో వచ్చేసి డిమాండ్ పవన్ తీసుకుంటారు. ఎందుకంటే 24 గంటలు మొత్తం కిచెన్లోనే ఉంటాడు కదా, సో దానిలో అది కిచెన్కి సంబంధించిందిగా, సో దానిలో తీసుకుంటున్నట్టు చెప్పాడు. కానీ ఇంకొకటి వచ్చేసి మనకు తెలిసింది ఏంటంటే, డిమాండ్ పవన్ ప్లస్ రీతు ఇద్దరు కలిసి పెయిర్గా బిగ్ బాస్ జోడికి వెళ్ళబోతున్నారు. అది మనకు తెలిసిందే కదా. బట్ ఇంకొకటి చెప్పింది ఏంటంటే, మీ 5 మెంబర్స్కి ఆఫర్లు ఉన్నాయి, బట్ మీకు యాక్సెప్ట్ అయితే ఏది ఇష్టమైతే దాని. సో కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరికి కూడా ఉంది ఆఫరు, బట్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. అందుకని యాక్చువల్గా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏంటి అనేది రివీల్ చేయలేదు. బట్ మీకైతే ఆఫర్లు ఉన్నాయి బయట. ఇది అయిన వెంటనే ఒకటి రీతుతో తనుకున్న బాండింగ్ అదంతా చూపించారు. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ రివ్యూ. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.